ఈరోజు ఏదైతే రాష్ట్రాన్ని రావణ కాష్టగా ముఖ్యమంత్రి గారు మారుస్తూ ఉన్నారు. ఒకవైపు డెవలప్మెంట్ మీద కమిషన్లు కొడుతూ ఉన్నారు, డెవలప్మెంట్కు అడ్డు తగులుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేషనల్ హైవే 44 బెంగళూరు హైవేలో పనులు జరుగుతుంటే వాళ్ళ మాజీ శాసనసభ్యుడే డైరెక్ట్గా వాళ్ళ మనుషులను పంపి ఆయనతో యుక్తంగా పాల్గొని కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉన్నారు, పైసలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది డెవలప్మెంట్ జరుగుతుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇదంతా ముఖ్యమంత్రి గారు కనిపిస్తలేదా అని చెప్పి నేను తెలియజేస్తాను, ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశం లోపల ఏఐసిసి అంటే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రాహుల్ గాంధీ గారికి తెలుస్తలేదా అని చెప్తా ఉన్నా. దీంట్లో ఆయన కూడా భాగస్వామిగా ఉన్న పరిస్థితి ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇదే తీరు నడిస్తే రాష్ట్రము ఎవ్వరి చేతులు లేకుండా రాష్ట్ర అభివృద్ధి అనేది శూన్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రెండో విషయం ఏంటంటే ఇవాళ జిల్లాల కొరకు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మేము వేరే జిల్లాల కొరకు కాదు, మా రంగారెడ్డి జిల్లా 1978 ఆగస్ట్ రోజు వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ చెన్నారెడ్డి గారు వాళ్ళ మామ పేరు మీద కేవీ రంగారెడ్డి అనే పేరు మీద ఆ రోజు జిల్లాను ఏర్పాటు చేశాడు, రంగారెడ్డి జిల్లా. దీని ఊరు లేదు, స్వరూపం లేదు, నైసర్గికంగా జిల్లా ఏర్పాటునే అక్కడ జిల్లా ఏర్పాటు అయితే మా వికారాబాద్లో ఆ రోజే మంట సురువైంది, ఆ రోజే ఆబ్జెక్షన్ సురువైంది, ఆ రోజే నిరసన తెలిపినరు పెద్దలందరూ కూడా. అప్పటి నుండి తెలిపిన నిరసనలు ఏదైతే ఉందో వికారాబాదును హెడ్ క్వార్టర్ చేయాలని, వికారాబాదును జిల్లా చేయాలని చెప్పి మేమందరం కూడా, మాకన్నా పెద్ద మనుషులందరూ వాళ్ళ వయసులు అయిపోయినాయి, మేము కూడా విద్యార్థి దశ నుండి ఉద్యమాలు చేసి జిల్లా సాధన సమితి అని పేరు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే వచ్చిన ముఖ్యమంత్రి కల్లా, కలిసిన ముఖ్యమంత్రి కల్లా, వచ్చిన మంత్రి కల్లా మొక్కని రాయి లేదు, చెప్పని మనిషి లేడు అనే తీరుగా అందరితోని ఒక మంత్రి వచ్చిండంటే ఈ జిల్లా సాధన కొరకు, జిల్లా కొరకు కొట్లాడే వ్యక్తులంతా పోలీస్ స్టేషన్ల మయమైపోయినాం. ఆ విధంగా దాడి జరుగుతున్న క్రమం లోపల కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణకు జరిగిన అన్యాయాలను అన్నింటిని కూడా ప్రజలకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగిందో దాంట్లో దారూరులో ఆయన ప్రకటించడం జరిగింది. జిల్లా మేము వస్తాం, తెలంగాణను తెస్తాం, జిల్లాను ఏర్పాటు చేస్తాం, వికారాబాద్ ప్రజలకు జిల్లా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మాట ఇచ్చిన ప్రకారం ప్రజల డిమాండ్ మేరకు ఈ యొక్క వికారాబాద్ జిల్లా ఏర్పడ్డది. ఏర్పడ్డ జిల్లా లోపల ఈరోజు నీకు కడుపు సురువైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వికారాబాద్ జిల్లాలో ఉండడం ఇష్టం లేదు, వికారాబాద్ జిల్లా ఏర్పడడం ఇష్టం లేదు, వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందడము ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఇలా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరు మీద జిల్లాలను మాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్ గారు ఆషమాయిషిగా జిల్లాలు ఏర్పాటు చేయలే. ప్రజల డిమాండు తరతరాలుగా మేము డిమాండ్ చేస్తున్న ఈ వికారాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కూడా డిమాండ్ మేరకే, ప్రజలు అడిగిన మేరకే, ప్రజల ఆశయాల మేరకే, ప్రజలు కోరిన మేరకే, కోరిక మేరకే ఈ యొక్క జిల్లాలను ఏర్పాటు చేస్తే ఈరోజు ఏదైతే కడుపుపుడుతనము చేస్తూ ఉన్నారో మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికారాబాద్ ప్రజలే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నా, ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు మాండలిక వ్యవస్థ చేసి అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్తే ఈరోజు కేసీఆర్ గారు ప్రజల వద్దకు జిల్లాలను తీసుకెళ్లిన పరిస్థితిని చూసి ఈరోజు ఓర్వలేక ఆ రోజు చెన్నారెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక డిమాండ్ చేసిండు, మేము వచ్చినాం ఈరోజు చిన్న చిన్న మండలాలు అయినాయి, పరిపాలన సౌలభ్యం లేదు అని చెప్పి ఆయన వంకు పెట్టి ఉగాదికి మండలాలకు మంగళం అన్నాడు. మొత్తం యావత్ రాష్ట్రం అంతా లేచి కూర్చున్నది. కట్టెలు పట్టుకొని బయటకు వెళ్ళారు, మా దగ్గరికి వెళ్ళి మండల ఆఫీస్ని ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అని చెప్పి. అదే జరగబోతూ ఉన్నది. జిల్లాలను ఎక్కడనన్నా కదిలించినట్లయితే బిడ్డ లాఠీలు పట్టుకొని లాగులు ఊడగొడతామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.
అదే తిరిగి వికారాబాద్తో పాటు రాష్ట్రమంతా కూడా ఏ జిల్లాను కదిలించినా కూడా అదే జరగబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జిల్లాలను అభివృద్ధి చేయాల్సింది పోయి ఈరోజు కేసీఆర్ గారు పెట్టింది కాబట్టి దాన్ని పునర్వ్యవస్థీకరిస్తా అంటున్నావు, పునర్నిర్మాణం చేస్తా అంటున్నావు. ఎందుకు చేస్తావు? దాంట్లో లేని స్టాఫ్ను ఆఫీసులు కట్టినప్పుడు అక్కడ స్టాఫ్ను ఫిలప్ చేయి, ఇంకా అధికారాన్ని ఇంకా కూడా అధికారులను పెట్టి డెవలప్ చేయి తప్ప అవిటి తెరువుకు వస్తే ఊరుకునే సవాల్ లేదని చెప్పి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలు ఈరోజు నీళ్లు బంద్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులను బంద్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చెక్ డ్యామ్లను వలగొడుతూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేకమైన విధానాలు, ప్రజలకు నిరుపయోగమైన విధానాలు ఏదైతే చేపడుతూ ఉన్నాడో మేము తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ఇదే విధంగా జరిగితే రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనీయం. ఒక్కటే ప్రోగ్రాం పెట్టుకున్నాడు, కేసీఆర్ గారిని తిట్టాలి, ఆయన కుటుంబాన్ని తిట్టాలి, వాళ్ళను ఏ విధంగా బదనాం చేయాలి, ఆయన ప్రజల కొరకు చేసిన దాన్ని తుడిచిపెట్టాలి, అదంతా ఏది కూడా ఉండకుండా చేయాలనే నినాదంతో ఏదైతే పోతా ఉన్నారో ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుండి మేము హెచ్చరిక చేస్తున్నాం. వికారాబాద్ జిల్లాతో పాటు ఎక్కడైనా ఏ జిల్లా తెరువుకు వచ్చినా కూడా తోడుకలలో వదిలదీస్తాం, ఎక్కడ కూడా ఊకోమని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం.